హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కూసుమంచి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ రైతు మనకు ఒక్క పంట కాకుండా మనకు అంతర పంటగా మనకు 2 పంటలుగా సాగు చేస్తా ఉన్నారు. ఒకే నేలలో ఒక సంవత్సరం ముందు మనకు ఈ బొప్పాయి నాటుకొని ఆ తర్వాతగా అంతర పంటగా మనకు అరటి సాగునైతే సాగు చేస్తా ఉన్నారు. సో, ఈ రైతుకొచ్చేసి మనకు ఒకేసారి బొప్పాయి అండ్ అరటి 2 విధాలుగా తీసుకునే విధంగా ఈ రైతైతే సాగు చేస్తా ఉన్నారు. సో, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అరటి మొక్కలను దిగుమతి చేసుకొని సాగు చేస్తా ఉన్నారు. దీంట్లో 2 రకాలుగా అరటి మొక్కలుంటవి. మనకు నాటు రకాలు, అదే విధంగా హైబ్రిడ్ రకాలు 2 రకాలు అయితే ఉన్నవి. ఇంకొక మనకు సంవత్సరం తర్వాత నుండి దీని యొక్క దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉన్నది రైతు చెప్పడం జరుగుతుంది. దీనికి ఖర్చు వచ్చేసి మనకు మొక్కకు వచ్చేసి ఒక 50-100 మధ్యలో అయితే ఖర్చు రావడం జరిగిందంట. సో, మొత్తానికి ఎకరానికి వచ్చేసి మనకు 3000-3500 మొక్కలైతే సరిపోతవి. సో, మొత్తం ఎకరానికి వచ్చేసి మనకు చుట్టూ పెంచెను, అదే విధంగా మనకు కింద ఏదైతే ఉందో మనకు నేలకు గడ్డి రాకుండా ఉండడానికి మనకు డ్రిప్పు అండ్ ఈ బ్లాక్ కవర్లు కలుపుకొని దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి మనకు దీన్ని మల్చింగ్ అంటారు. సో, మొత్తానికి ఒక 2.5-3 లక్షల రూపాయలైతే ఖర్చు రావడం జరుగుతుందనేసి రైతు చెప్పడం జరుగుతుంది. సో, దాదాపుగా ఒక 2-3 ఎకరాల్లో ఇది సాగు చేస్తా ఉన్నారు. అరటి అండ్ ఈ బొప్పాయి సాగు. దాని పక్కనున్న 2 ఎకరాలు వచ్చేసి మనకు డ్రాగన్ పంటను సాగు చేస్తా ఉన్నారు రైతు. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు డ్రాగన్ మొక్కలు ఏ విధంగా ఉందో. సో, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు మంచి దిగుబడినైతే పొందుతా ఉన్నారు రైతు. ఒక్కసారి మనము 2 రోజుల తర్వాత రైతు యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై అందరికీ ధన్యవాదాలు.